కమర్షియల్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి. కమర్షియల్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి. చిరు వ్యాపారులపై గుదిబండగా మారిన కమర్షియల్ సిలిండర్ ధరలు వెంటనే బ్యాట్ ఆడని వల్ల తగ్గించాలి. కమర్షియల్ రేట్లను వెంటనే తగ్గించాలి. కమర్షియల్ సిలిండర్ ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. వ్యాపారులకు భారంగా మారుతున్న కమర్షియల్ సిలిండర్ ధరలు వెంటనే మరి హోటల్ కార్మికులు మరి అట్లాగే చిరు వ్యాపారులు మరి ఈరోజు ఈ ధర్నా నిరసన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము 1వ తారీఖు నుంచి దాదాపు 1000 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధరను పెంచడం చాలా దారుణమైన విషయము. మరి ఒకటే పారి 1000 రూపాయలు పెంచడం అంటే మరి సామాన్యుల పైన ఎంత ప్రాబ్లం చూపుతుందంటే గ్యాస్ 1000 రూపాయలు పెంచడం వలన నిత్యావసర ధరలు అట్లా పెరిగి మరి సామాన్యులకు టిఫిన్లు కూడా మరి రేటు పెరిగి సామాన్యులు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లాగే 3 నెలల్లో కనీసం 2000 ఉన్న సిలిండర్ని 3500 రూపాయలు పెంచడం 1500 పెంచడం చాలా దారుణమైన విషయము. మరి మొన్ననే ఎలక్షన్లో కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము మొండి రాజకీయాల వల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ పార్టీ ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎలక్షన్ల కోసం వెయిటింగ్ చేసి 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తదనంతరమే మరి గ్యాస్ పెంచడం అనేది చాలా దారుణమైన విషయము. మరి ఇది ప్రజలకు గుర్తించాలా, చాలా ఘోరము. మరి చిరు వ్యాపారులకు, ఊర్లోని కార్మికులకు, మరి అట్లాగే చికెన్ కార్మికులు, చిన్న టిఫిన్ కార్మికులందరూ కూడా మరి గుదిపడంగా మారిన ఈ గ్యాస్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తాము. ఇక్కడ ఆల్ ఇండియా ట్రేడ్ కాంగ్రెస్ తరఫున పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలపై నిరసన తెలియజేయడం జరుగుతున్నది. అది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న ఐపీఎల్ విధానంలో మన ఏఐటీసీ కార్యకర్తలందరూ కలిసి వ్యాపారస్తులు అలాగే అలాగే ఒక్కొక్క పాలకి నిత్యావసర సరుకులు అయితేనేవి పెరిగిన గ్యాస్ అయితేనేవి ఎలా ఓట్ అవుతున్నారో చిన్నగా మేము తెలిపాము. అదేవిధంగా మోదీ గారు చెప్పారు మనకి అచ్చేది నాతే కానీ మా హోటల్ వాళ్ళకు, చిరు వ్యాపారస్తులకు మాత్రం సత్య రోజులు వచ్చినాయి. ఇక్కడ మాత్రము మీరు పెంచింది కమర్షియల్ సిలిండర్ ధరలు ఒకటి అనుకున్నారు, కానీ కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు కూడా అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఇప్పుడు పెంచినారు, సిలిండర్ ధరలు పెంచినారు. వల్ల మేము మా చేతనైనంత వరకు మా లాభాలు వస్తున్నంత వరకు నడుపుకోగలము. లాభాలు ఎప్పుడైతే మాకు నశిస్తాయో మేము కూడా పని చేసుకుంటాము, లేకపోతే రేటు పెంచుకోవడం జరుగుతుంది. ఆ రేట్లు పెంచడం వల్ల చివరికి నష్టపోయితే మాత్రము సామాన్య ప్రజలే అని తెలియజేస్తూ ఈ పెంచిన ధరను కంపల్సరిగా మాకు సబ్సిడీ రూపంలో అయితేనేమి కానీ, లేకపోతే మొదట ఈ యుద్ధం స్టార్ట్ కాకుండా ముందర ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ కాకుండా మునుపు 1700 రూపాయలు మాకు ఇచ్చేవాళ్ళు. అదే రేటుని కంపల్సరిగా ఇవ్వాలని చెప్పి మా ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు దాసరి గణేష్, ఏఐటీసీ తాలూకా డిప్యూటీ సెక్రటరీ. తగ్గించాలి, పెంచిన గ్యాస్ సిలిండర్లను తగ్గించాలి, కమర్షియల్ సిలిండర్ రేట్లు వెంటనే. ఆల్ ఇండియా కార్మిక సంఘం